శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 221 అధ్యాయాలు పూర్తి చేసి 222వ అధ్యాయంలోని 47వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 48వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అసక్తం ధూతపాప్మానం కులే జాతం బహుశ్రుతం ఆస్తబ్ధమనహంకారం సత్వస్థం సమయే రతం తుల్య నిందాస్తుతిందాంతం శూన్యాగార నివాసినం చరాచరాణాం భూతానాం విదిత ప్రభవాప్యయం అకృధ్యంతం అహృష్యంతం అప్రియేషు ప్రియేషు చ కాంచనే బాధలోశ్చేవా ఉభయో సమదర్శనం ఆత్మని శ్రేయసి జ్ఞానే ధీరన్నిశ్చత నిశ్చయం పరావరజ్ఞం భూతానాం సర్వజ్ఞం సమదర్శనం శక్ర ప్రహ్లాదమాసీనాం ఏకాంతే సంయతేంద్రియం బుభుత్సు మానస్తత్వజ్ఞాన్ అభిగమ్యేతమబ్రవీత్. యుధిష్ఠిరుడు అడిగాడు భీష్ముల వారిని, ఏమనంటే పురుషుడు లోకంలో శుభం అశుభం 2 కర్మలను చేస్తాడు, వాటి ఫలితాన్ని అనుభవిస్తాడు. మరి వాస్తవంగా ఆ కర్మలకు అతడు కర్త అవుతాడా? దీనికి తాత్వికమైన సమాధానం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆయన సొంతంగా ఏం చెప్పడు భీష్ముల వారు, ఒక ఇతిహాసం చెప్తాడు. పెద్దవాళ్ళు చెప్పుకుంటున్న పాత కథలు ఒకటి చెప్తాడు. దాని గురించి కథ చెప్తున్నాడు. ప్రహ్లాదుడికి ఇంద్రుడికి మధ్య జరిగిన సంవాదాన్ని నీకు వినిపిస్తాను, దానిలో నీకు సమాధానం దొరుకుతుంది నీ ప్రశ్నకి అంటున్నాడు. హిరణ్యకశ్యపుడి కొడుకైన ప్రహ్లాదుడు ఏమాత్రం విషయాశక్తి లేనివాడు. విషయాశక్తి అంటే ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది, దాని మీద వెంట పడిపోవడం విషయాశక్తి. ఆసక్తి అంటే భోజనం చేస్తాము, ఏదైనా సరే కడుపు నింపుకోవడానికే కదా ఇంత ముద్ద, ఏ రుచి అయితే ఏంటి తింటాం అనేది ఆసక్తి లేకుండా తింటాం. ఆసక్తితో తింటాం అంటే ఇందులో ఉప్పు తక్కువ ఉందా, ఉప్పు ఎక్కువ ఉందా, ఇటువంటి అన్నీ మనసులోకి రావటం. అదేమి లేకుండా నేను చాలామందిని చూశాను. మా మామగారు కూడా ఉన్నారు, మా మేనత్త భర్త. అంటే ఉప్పు ఎక్కువైనా తక్కువైనా, ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అని అడిగాడు. తినిన తర్వాత కూడా అడిగినా లేదమ్మా బాగానే ఉంది అని అడిగాడు. చాలా గొప్ప మనిషి అన్నమాట. అట్లా విషయాసక్తి లేకుండా జీవితాన్ని గడపడం. ప్రహ్లాదుడు కూడా ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు, కానీ ఆసక్తి లేకుండా దాని మీద వెంట పడిపోకుండా విషయాల్ని ఎంతవరకు అనుభవించాలో అంతవరకే.
కాబట్టి ఆ ఇతిహాసం నేను చెప్తాను అంటూ ఆ ప్రహ్లాదుడికి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు విషయాల పట్ల. కలంకం లేనివాడు, గొప్ప వంశంలో పుట్టాడు, బాగా చదువుకున్నవాడు, గర్వం అహంకారం కూడా లేనివాడు, సత్వగుణోపేతుడు, ధర్మరతుడు, నిందైనా స్తుతి అయినా సమానంగా స్వీకరించేవాడు. ఒకడు నిందించినా ఇంకోడు పొగిడినా వాటిని సమానంగానే స్వీకరించేవాడు. నిందించిన వాడిని ద్వేషించడం, స్తుతించిన వాడిని గౌరవించడం లేకుండా అట్లా ఉండేవాడు. మంచి నిగ్రహశాలి, ఏకాంత ప్రియుడు, చరాచర ప్రాణుల జనన మరణాలను బాగా తెలిసినవాడు, ప్రియాప్రియ విషయాల్లో క్రోధహర్షాలు లేనివాడు. తనకి ఇష్టమైంది జరిగిన, ఇష్టం లేనిది జరిగిన ఒకే విధంగా, ఇష్టమైనది జరిగితే పొంగిపోవటం, ఇష్టం లేనిది జరిగితే కుంగిపోవటం, ఇవేమీ లేనివాడు. బంగారం అయినా మట్టి అయినా సమదృష్టి కలవాడు. అలానే ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండేవాడు, ధీరుడు. ఆ తర్వాత బ్రహ్మను గురించి బాగా తెలిసినవాడు, సర్వభూత సమదర్శి, అంటే ప్రతి ప్రాణి పట్ల కూడా సమానంగా చూసేవాడు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కానీ కాదని కాకుండా ప్రాణం ఉన్న ప్రతి జీవిని కూడా సమదర్శనం చేసేవాడు. అంటే అందరిలో దేవుడిని చూసేవాడు అన్నమాట. సర్వజ్ఞుడు, భక్తుడు, భగవంతుడు భక్తుల్లో శ్రేష్ఠుడు. ఇన్ని విశేష లక్షణాలు ఉన్నాయి ఆయన. నారాయణ ప్రాయుడు, పరమాత్మ జ్ఞానతత్పరుడు, జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించినవాడు. అటువంటి ఆయన దగ్గరికి ఒకసారి దేవేంద్రుడు వచ్చి ఇలా అన్నాడు, యై కశ్చిత్ సమ్మతో లోకే గుణై స్యాత్ పురుషో నృషు భవచ్చనపగాన్ సర్వాన్ తాన్ గుణాల్ లక్షయామహే. లోకంలో ఏ గుణాలతో పురుషుడు అనేవాడు సన్మానాన్ని పొందుతాడో అటువంటి గుణాలన్నీ నీలో ఉన్నాయ్యా. అధతే లక్ష్యతే బుద్ధి సమాబాలజనైరిహ ఆత్మానం మన్యమాన సన్ శ్రేయ కిమిహ మన్యసే. నీలో చిన్న పిల్లలకి ఎలా ఉంటుందో అలా రాగద్వేషమైన బుద్ధి కనిపిస్తున్నది. అనురాగం లేకుండా, ద్వేషం లేకుండా ఉంటావు నువ్వు. ఆత్మానుభవం కలవాడివి కాబట్టి నువ్వు ఇలా నిలవగలుగుతున్నావు. నీ ఆలోచనను బట్టి శ్రేయప్రాప్తికి తగిన సాధనం ఏదో చెప్పు. మనిషికి రెండు ఉంటాయి, ప్రియము, శ్రేయము అని. ప్రియం అంటే మనకి ఇష్టమైంది, శ్రేయస్సు అంటే మనకేది మంచిదో అది. అర్థమైందా? మనకి చేదే మంచిది కావచ్చు మన ఆరోగ్యానికి, మనకు తీపి కోరుకుంటూ ఉంటాం. ఆ తీపి అనేది ప్రియము, చేదనేది శ్రేయస్సు. అర్థమైందా? అట్లా మరి అదే అడుగుతున్నాడు ఇంద్రుడు ప్రహ్లాదుని. శ్రేయస్సుని ప్రాప్తించుకుంటానికి తగిన సాధనం ఏమిటి? బద్ధగా పాశయిచ్యుత స్థానాత్ ద్విషతాం వశమాగత శ్రియా విహీన ప్రహ్లాద శోచితవ్య న శోచసి. ప్రహ్లాద, పాశాలతో బంధింపబడ్డావు, స్థానభ్రష్టుడు అయ్యావు, శత్రువులకు వశమయ్యావు, సంపదను కోల్పోయావు. దుఃఖింపదగిన స్థితిలో ఉండి కూడా దుఃఖపడకుండా ఉన్నావు నువ్వు. ప్రజ్ఞాలాభాత్తుదైతే యావుతాహో ధృతిమతయా ప్రహ్లాద స్తరూపోసి పశ్యన్ దుసనమాత్మన. నీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా నిశ్చింతగా ఉన్నావు, నిశ్చయంగా ఉన్నావు. దీనికి కారణం ఆత్మజ్ఞానమా లేక నీకులో ఉన్న ధైర్యమా? ఇది సంచోదితస్తేనా ధీరో నిశ్చత నిశ్చయ వాచశ్లక్ష్ణయా వాచ స్వాం ప్రజ్ఞామనువర్ణయాన్. ఇంద్రుడు అలా అనగానే పరమాత్మ తత్వాన్ని బాగా తెలిసిన ధీరుడైన ప్రహ్లాదుడు తన జ్ఞానాన్ని వర్ణిస్తూ మధురంగా ఇలా పలికాడు.
ప్రహ్లాద ఉవాచ ప్రవృత్తించ నివృత్తించ భూతానాం యోనముచ్యతే తస్య స్తంభో భవేద్బాల్యాత్ నాస్తి స్తంభో అనుపశ్యతః. ఇంద్రుడికి సమాధానం చెప్తున్నాడు ప్రహ్లాదు. ప్రాణుల యొక్క ప్రవృత్తి నివృత్తుల్ని ఎరిగినవాడే అవివేకంతో మోహానికి లోనవుతాడు. ఎరగినవాడు ప్రవృత్తి అంటే ఏంటో నివృత్తి అంటే ఏంటో తెలియనివాడు మోహానికి లోనవుతాడు. ఆత్మసాక్షాత్కారం గలవాడికి మోహం ఉండదు. ప్రవృత్తి అంటే మనం ప్రతిఫలం ఆశించి పని చేయటం, అంటే మన వృత్తిలో మనం ప్రవర్తించడం, అర్థమైందా? దాన్ని ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా భగవంతుడు ఏదిస్తే అది అని ఊరుకుంటాం, నివృత్తి అంటారు దాన్ని. ప్రవృత్తి నివృత్తులకు వీటిని బాగా తెలుసుకొని వాడు మోహానికి లోనవుతాడు. మరి ఆత్మ సాక్షాత్కారం ఎవరైతే పొందుతాడో వాడికి మోహం ఉండదు. స్వభావాత్ సంప్రవర్తంతే నివర్తంతే తథైవ చ సర్వే భావాస్తదా భావాః పురుషార్థో న విద్యతే. సర్వభావాలు అభావాలు రెండు కూడా స్వాభావికంగా వస్తుంటాయి, పోతుంటాయి. వాటి విషయంలో పురుష ప్రయత్నం ఏమీ లేదు సుమా, దైవికంగానే జరుగుతాయి. అవి దైవికంగా నీకే రాసి పెట్టిందో, గత జన్మలో ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని పుణ్యాలు చేశావో దాన్ని బట్టి నీ ముఖం మీద రాసి పంపిస్తాడు దేవుడు. అవన్నీ జరుగుతూ ఉంటాయా, స్వాభావికంగా వస్తుంటాయి, పోతుంటాయి. అవి ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి పురుషార్థస్య చ భావే నాస్తికస్య కారకః స్వయం న కుర్వతస్తస్య జాతుమానో భవేదిహ. కాబట్టి ఏ పురుషుడు కూడా కర్త కాడు, కానీ తాను కర్త కాకపోయినా అప్పుడప్పుడు పురుషుడికి కర్తృత్వాభిమానం కలుగుతూ ఉంటుంది. ఎస్తు కర్తారమాత్మానం మన్యతే సాధువా తస్య దోషమతి ప్రాజ్ఞ అతత్వజ్ఞేతి మేమతి. మంచి పనులు అయినా చెడ్డ పనులు అయినా తనను తాను కర్తగా భావించుకుంటే అటువంటి వాడి బుద్ధి దోషజుష్టమని, తత్వజ్ఞాన శూన్యమని నా అభిప్రాయం. యది స్యాత్ పురుష కర్త శక్రాత్మా శ్రేయసే ధ్రువం ఆరంభాస్తస్య సిద్ధ్యేయ నతు జాతు పరా భవేత్. దేవేంద్ర, ప్రహ్లాదు చెప్తున్నాడు, పురుషుడే కర్త అయితే ఆత్మశ్రేయస్సు కోసం తాను చేసే పనులన్నీ కూడాను తప్పనిసరిగా సిద్ధించేవి. ఎప్పుడూ పరాభవం అనేది కలిగేది కాదు కదా. అనిష్టస్య హి నివృత్తి అనివృత్తిశ్చ ప్రియస్య చ లక్ష్యతే తమానానాం పురుషార్థస్తతః కుతః. కోరనిది జరగడం, కోరింది జరగకపోవడం, కార్యసిద్ధికై ప్రయత్నించే అందరి విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక పురుష ప్రయత్నం ఎందుకు? అనిష్టస్యాభినివృత్తం ఇష్ట సంవృత్తిమేవ చ. అంటే ఈ అభిప్రాయంతో ఆయన కష్టాలన్నీ ఓర్చుకున్నాడు అనమాట. తన తండ్రి పెట్టే కష్టాలన్నీ కూడా, ఎన్ని కష్టాలు పెట్టాడు తండ్రి కదా. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టాడు, అన్నీ కూడా చాలా ఓర్పుగా ఈ భావంతో ఆయన భరించాడు. నేను కర్తను కాదు, దీనికి భగవంతుడు ఇలా చేయాలనుకున్నాడు, నేను దాన్ని భరిస్తున్నాను అంతే. ఈ భావంతో ఆయన చేశాడు. కాబట్టి అదే చెప్తున్నాడు అనమాట ఇంద్రుడితోటి. కోరనిది జరగటం, కోరింది జరగకపోవటం. మనం కార్యసిద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళందరిలో కూడా చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని. కాబట్టి పురుష ప్రయత్నం అనేది ఏమీ పనిచేయదు. అది దైవమే. మన ప్రయత్నం మనం చేస్తాం అంతే, ఫలితం మాత్రం భగవంతుడే ఇస్తాడు. అనిష్టస్యాభినివృత్తిం ఇష్ట సంవృత్తిమేవ చ అప్రయత్నేన పశ్చామా కేషాంచిత్ తత్ స్వభావతః. కొందరికి స్వాభావికంగానే అప్రయత్నంగానే ఇష్టం లేనిది జరగటం, ఇష్టమైనది నివారింపబడటం మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతిరూపతరా కేచిత్ దృశ్యంతే బుద్ధిమత్తరా విరూపేభ్య అల్పబుద్ధిస్య అల్పసమాన ధనాగతం. ఎందరో
సౌందర్యవంతులు బుద్ధిమంతులు కూడా తమకన్నా కురూపుల నుండి, తనకన్నా రూపంలో బాగా లేని వారి నుండి, అల్పబుద్ధుల నుండి ధనాన్ని పొందాలని ఆశపడుతూ కనిపిస్తూ ఉంటారు. స్వభావ ప్రేరిత సర్వేని విశంతే గుణాయుధ శుభాశుభాస్తదా తత్ర కస్యకి మాన కారణం. శుభమైన అశుభమైన అన్ని స్వభావ ప్రేరణను బట్టి సంభవిస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఎవరికైనా వాటిపై అభిమానం కలగడానికి కారణమే ఉన్నది. స్వభావాదేన తత్సర్వమితిమే నిశ్చితామది ఆత్మప్రతిష్ఠా ప్రజ్ఞావా మమ నాస్తి తతోభ్యధ. అదంతా స్వాభావికమైన నా అభిప్రాయం, ఆత్మనిష్టమైన నా బుద్ధి మరొక తీరును ఆలోచించదు. కర్మజంత్విహమన్యంతే ఫలయోగం శుభాశుభం కర్మణాం విషయం కృష్ణం అహం వక్షామి తశృణు. ఈ లోకంలో శుభ అంటే శుభ అశుభ ఫలప్రాప్తికి కర్మలే కారణమని భావిస్తూ ఉంటాం. కాబట్టి కర్మలకు సంబంధించినంతా కూడా చెప్తాను విను ఇంద్ర. యథా వేదైతే కశ్చితోదరం వాయసో యదన్ ఏవం సర్వాణి కర్మాణి స్వభావం చైవ లక్షణం. ఒక కాకి అన్నాన్ని చూసి దాన్ని తింటూ ఇతర కాకులకు కూడా అక్కడ అన్నం ఉన్న విషయాన్ని పెద్దగా అరిచి చెప్పినట్టుగా కర్మలన్నీ తమ స్వభావాన్ని సూచించేవే. వికారానేవ యో వేద నవేద ప్రకృతిం పరాం తస్య స్తంభో భవేద్ బాల్యాత్ నాస్తి స్తంభో అనుపశ్యతః. వికారాలని మాత్రమే గ్రహించి పరమ ప్రకృతిని గ్రహించలేని వాడికి అవివేకం వల్ల మోహం కలుగుతుంది. ప్రకృతిని గ్రహించిన వారికి మోహం ఉండదు. స్వభావ భావినో భావాన్ సర్వానే వేహ నిశ్చయ బుజ్యమానస్య దర్పోవా మానోవా కింకరిష్యతి. భావాలన్నీ స్వభావం నుండి పుట్టినవే. ఈ విషయాన్ని నిశ్చింతగా గ్రహించిన వాడిని దర్పం కానీ అభిమానం కానీ ఏమి చేయలేవు. వేద ధర్మ విధిం కృష్ణం భూతానాం చాపి నిత్యతాం తస్మాశ్చక్ర నశోచామి సర్వం హే వేదమంతవత్. ఇంద్ర, ధర్మ విధిని ఎరుగుదును నేను, ప్రాణులు అనిత్యాలని కూడా నాకు తెలుసు. ఇదంతా నశించేదే కాబట్టి దేన్ని గురించి నేను శోకించను. నిర్మమో నిరహంకార నిరాశీర్ముక్త బంధన స్వస్థో వ్యపేత పశ్యామి భూతానాం ప్రభవాప్యయౌ. అహంకార మమకారాలను వీడి కామనలను వదిలి బంధ విముక్తితో ఆత్మనిష్ఠుడవై అనాసక్తుడవై ఆత్మనిష్ఠుడినై అనాసక్తుడినై ప్రాణుల జనన మరణాలని నేను చూస్తూ ఉంటాను. కృతప్రజ్ఞస్య దాంతస్య వితృష్ణస్య నిరాశిష నాయాసో విద్యతే శక్ర పశ్యతో లోకమభ్యేయం. శక్ర ఇంద్ర, శక్ర అంటే ఇంద్రుడు. నిర్మల బుద్ధినై జితేంద్రియుడనై ఆశలను కోరికలను వీడి లోకాన్ని ఆత్మస్వరూపంగా భావించే నాకు ఎటువంటి కష్టం కలగదయ్యా. ఇంద్రుడు అనే ప్రశ్న అది కదా, ఎన్నో కష్టాలు అనుభవించావయ్యా నువ్వు అని కదా అడిగాడు. అదంతా మరి నువ్వు ఎలా ఓర్చగలిగావంటే ఇదిగో ఈ విధంగా ఇదంతా దీనికి నేను కర్తన కాదు, భగవంతుడు నాకు ఇలా జరగాలని జరిపిస్తున్నాడు అనే భావన నాలో ఉండబట్టే నేను ఓర్చుకోగలిగాను. ప్రకృతౌ చ వికారే చ నమే ప్రీతిర్న చ ద్విషే ద్వేష్టార్థం చ న పశ్యామి యో మామధ్యమమాయతే. ప్రకృతి మీద కానీ ప్రకృతి వికారాల మీద కానీ నాకు రాగం లేదు, ద్వేషం లేదు. నాకు ఎప్పుడు శత్రువులు అనేవారే లేరు, ఆత్మీయులు అనేవారు కూడా లేరు. నోర్ధ్వనాన్నతిర్యచ్చ న క్వచిత్ చక్ర కామయే నహి జ్ఞేయే నవిజ్ఞానే నజ్ఞానే కర్మ విద్యతే. ఊర్ధ్వలోకాలపై కానీ అధోలోకాలపై కానీ మధ్యలోకాలపై కానీ నాకు కోరికలు లేవయ్యా. జ్ఞానం కోసం కానీ విజ్ఞానం కోసం కానీ జ్ఞేయం కోసం కానీ నేను చేయవలసింది ఏదీ లేదు. శక్ర ఉవాచ ఏనైషా లభ్యతే ప్రజ్ఞా ఏన శాంతిరవాప్యతే బ్రబ్రూహి తముపాయం మే సమ్యక్ ప్రహ్లాద పృచ్ఛత. అప్పుడు శక్రుడు అంటే ఇంద్రుడు అన్నాడు, ప్రహ్లాద, ఈ ప్రజ్ఞ ఎలా కలుగుతుందయ్యా, ఈ శాంతి ఎలా లభిస్తుందయ్యా, నేను అడుగుతున్నాను, ఒక ఉపాయం చెప్పు అన్నాడు. ప్రహ్లాద ఉవాచ ఆజ్యవేన ప్రమాదేన ప్రసాదేన ఆత్మవత్తయ ఊర్ధ శుశ్రూషయా శక్ర పురుషో లభతే మహత్. దానికి సమాధానం ఏం చెప్తున్నాడు ప్రహ్లాద తెలుసా? 5 విషయాలు చెప్తున్నాడు. ఒకటి,
ఈ భావం కలగాలి. ఏ భావం? అనురాగం లేకుండా, ద్వేషం లేకుండా మనిషి ప్రవర్తించాలి అని అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. సత్యమే పలకాలి, అబద్ధం చెప్పకూడదు. రెండోది, జాగ్రత్తగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, వినయంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం వృద్ధుల సేవ చేయాలి. ఇదిగో మనుషుడు ఇవి చేస్తే ఆ లక్షణం వస్తుంది. ఏ లక్షణం? అనురాగ ద్వేషాలు లేని లక్షణం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు, నన్ను ఎవరయ్యా దృఢంగా ధ్యానిస్తాడు, పూజిస్తాడు అంటే ఎవరికైతే ద్వంద్వ భావాలు ఉండవో, అంటే నువ్వు నేను వేరు అన్న భావం ఎవరికి ఉండదో, అలానే సంతోషాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించడం, ఇవి ద్వంద్వభావాలు. సుఖ దుఃఖాలు, మానవమానాలు ఇవన్నీ సమానంగా ఎవడైతే భావిస్తాడో వాడే నన్ను దృఢంగా భజించగలుగుతాడు అని భగవద్గీత. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. మరి వాడే మరి అనురాగ ద్వేషాలు లేకుండా ఉండేవాడే, వాడు ఖచ్చితంగా నేను చెప్పిన స్థితిని పొందగలుగుతాడు, భావాన్ని. స్వభావాల్లభతే ప్రజ్ఞాన్ శాతిమేతి స్వభావత స్వభావాదేవ తత్సర్వం యత్కించిదమపశ్యతి. ప్రజ్ఞ అనేది స్వభావం వల్లనే సిద్ధిస్తుంది, స్వాభావికంగానే శాంతి లభిస్తుంది. నువ్వు చూస్తున్నది ఏదైనా సరే అది స్వాభావికంగానే ప్రాప్తిస్తుందయ్యా. ఇచ్యుక్తోదైత్యపతినా శక్రో విస్మయమాగమాత్ ప్రీతిమాంస తదా రాజన్ తద్వాక్యం ప్రచపూజాత్. రాక్షసరాజైన ప్రహ్లాదుడు అలా అనగానే ఇంద్రుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు, మిగుల ప్రసన్నుడై అప్పుడు ప్రహ్లాదుడి యొక్క మాటల్ని ప్రశంసించాడు. సతతాభ్యక్షతైచేంద్రం త్రైలోక్యపతీశ్వర అసురేంద్ర ఉపామంత్య జగామస్వం నివేశనం. త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఆ తర్వాత ఆ రాక్షసరాజైన ప్రహ్లాదుణ్ణి పూజించి ఆయన నుండి వీడ్కోలు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. మనం ఏమనుకుంటాం? రాక్షసులు, దేవతలు శత్రువులు అనుకుంటాం. శత్రువులు కాదు, వాళ్ళు జ్ఞాతులు. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు, తల్లులు వేరు కానీ తండ్రి ఒకడే. అర్థమైందా? అదితి దితి అని ఇద్దరు భార్యలు కశ్యపుడికి. రాక్షసులు దితికి